ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, మరి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించడానికి, రుణ ఒత్తిళ్లు దూరం చేసుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవడానికి శ్రీ ఆంజనేయ స్వామిని 12 రాసుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి, దీన్నే మోహిని ఏకాదశి అంటాం. ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అలాగే ఈ రోజు మరో విశేషం, శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం. సత్య శివ సుందర స్వరూపుడైన పరమాత్మకు ఎన్నో రూపాలు, మరెన్నో నామధేయాలు. ప్రతి రూపానికి ప్రత్యేకత, ప్రతి అవతారానికి విశిష్టత ఉంటాయి. ఈ సంవిధానంలోనిదే శ్రీ సత్యనారాయణ స్వామి స్వరూపం. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడై శివ సహిత అనంతలక్ష్మి సత్యవతీ దేవి సమేతుడై వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం దివ్యక్షేత్రాన కొలువై ఉన్నారు. రాజమండ్రి సమీపంలో రత్నగిరిపై పంపానదీ తీరాన స్వయం వ్యక్తంగా సత్యదేవుడు వెలసిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. తెలుగువారి ఇంటింటి దైవమైన సత్యనారాయణుడు వ్రతాధిష్టాన దైవం. సత్యదేవుడి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల అభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. స్కాంద పురాణం రేవాఖండంలో ఈ క్షేత్ర వైభవం, సత్యనారాయణుడి లీలా ప్రభావం, వ్రత వైశిష్యాలు సవివరంగా ఉన్నాయి. అన్నవర క్షేత్రంలో నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు స్మార్త ఆగమ విధానపూర్వకంగా నిర్వహిస్తారు. స్వామివారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా బ్రహ్మోత్సవాల్ని జరుపుతారు. ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం, రజత గరుడ వాహనంపై ఊరేగింపు, ద్వాదశి నాడు ప్రథమ హోమం, త్రయోదశి నాడు కళ్యాణ సదస్యం నిర్వహిస్తారు. చతుర్దశి నాడు స్వామివారి విహారయాత్ర, పూర్ణిమ నాడు చక్రతీర్థం, నాకబలి, బహుళ పాడ్యమి నాడు పుష్పయాగం నేత్రపర్వంగా సాగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి తెప్పోత్సవం కడు కమనీయంగా శోభిల్లుతుంది. సత్యదేవుడి వ్రతకథల్లో స్వామివారి ప్రసాదానికి ప్రత్యేక స్థానం ఉంది. గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేసే అన్నవర ప్రసాదం మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువు తీరినటువంటి అరుదైన అద్వితీయ సన్నిధి భక్తుల పాలిట దివ్య పెన్నిధి అన్నవర క్షేత్రం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి ఎర్రటి వస్త్రదానం, గోసేవ, అలాగే కందుల దానం సుబ్రహ్మణ్య ప్రీతిని కలిగిస్తుంది. అలాగే కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఒత్తిడిని దూరం చేస్తుంది. ముఖ్యంగా కుజదశ నడుస్తున్నటువంటి వారు, అది ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి, అలాగే గోచారీత్యా కూడా కుజుడు యొక్క సంచారం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. ఈ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం హస్త నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. హస్త నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది బుధుడు యొక్క క్షేత్రం కాబట్టి ఇది మానసిక వేదనను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ దోష నివృత్తికి లలితా సహస్రనామ పారాయణ బాగా సహకరిస్తుంది. ఈ రోజు మంగళవారం లేదా జయవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజలు, ప్రార్థనలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో
నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విభేదాలు తలెత్తేటువంటి విషయాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అలసత్వంతో కూడినటువంటి ఆలస్యంతో కూడినటువంటి విజయాలను తెచ్చిపెడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపింగలతో పూజించడం ద్వారా ఆహ్లాద పరిస్థితులు ఏర్పడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ వినియోగించుకునేటువంటి పరిస్థితులు కనుమరుగవుతాయి. అయినప్పటికీ ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. విలువైనటువంటి వస్తు కొనుగోలు విషయంలో విస్మయాలు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. ప్రత్యర్థులను చిత్తు చేసేటువంటి యుక్తులు బాగా ఉపయోగపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా అన్వేషించగలుగుతారు. కీర్తి, ప్రతిష్ట వంటివి ఇనుముడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. అవమానకర సంఘటనల్ని పారిశ్రామిక రంగం వారు నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి పటికి బెల్లం, ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలలో మెరుగైనటువంటి మార్పులు వేగవంతంగా దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకున్నవి సాధించాలనేటువంటి ఏకాగ్రత, పట్టుదల పెరుగుతాయి. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి ప్రయత్నాలు పనికి వస్తాయి, ఉపయోగపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రముఖ విషయాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి జామ పండ్లని నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి.
ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. విజయందు గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మాత్రం కలిసి వస్తాయి. ఆటంకాలతో కూడినటువంటి ఆదాయంతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిల్ని నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు శుభ వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని, ప్రాధాన్యతని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విభేదాలు కూడా కనుమరుగవుతాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని కూడా పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉత్తమ కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. శ్రమతో కూడినటువంటి, ఆటంకాలతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సంభాషణ విషయంలో కూడా నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులకే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విద్యార్థులకి అనుకూల నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విస్మయాన్ని కలిగించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కార్మిక రంగం వారికి అనుకున్నవి సాధించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభాలను కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన విషయాలు, తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి మానసిక, శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి నిర్ణయాలు అనుకూలిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పునఃపరిశీలన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల విద్యార్థులకి పెరుగుతుంది. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా స్త్రీలు శుభ సంఘటనని ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలలో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయాన్ని కూడా నియంత్రించలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదన చేయడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లని తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సవరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది. స్త్రీలు ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భీతి కూడా కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రతి రంగం వారికి తప్పనిసరి. ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారికి ఆలస్యంగా లభిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలు శుభ పరిణామాలను ఆహ్వానించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు గృహరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రయత్నాలు విదేశీ పరంగా కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆహ్లాదాన్ని పెంచుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించి ఆవు పాలని నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా శోభను కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలకు లభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లను నివేదన చేయడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పరమేశ్వరుడు ప్రసాదించిన అద్భుత వరమైనటువంటి రుద్రాక్షలు గృహంలోని ఇంటి యజమానికి చాలా చక్కటి వివిధ రకాలైన అదృష్ట ఆరోగ్య ధనాదాయ ఐశ్వర్యాల్ని
ప్రసాదించేటువంటి అమృత వరాలుగా కూడా చెప్పుకోవచ్చు. వాస్తు శాస్త్రరీత్యా కూడాను రుద్రాక్షలు అనేటువంటివి ఇంటిలో మనం గనక అలంకరణగా గడపలకు ఆ యొక్క పూజా మందిరంలో మందిరానికి అలంకరించినట్లయితే చాలా చక్కటి అనుకూలవంతమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. గృహ యజమానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా ఇంటిలోని పూజా మందిరంలో దివ్యవంతమైనటువంటి రుద్రాక్షను ఆరాధించడం ద్వారా కూడా ఆ గృహంలోని సర్వ వాస్తు దోషాలు కూడా పటాపంచలైపోయి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ అమృతవరమైనటువంటి రుద్రాక్షల్లో అనేక రకాలైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి. మనకి స్త్రీలకు సౌభాగ్యాన్ని, అష్టైశ్వర్య సిద్ధిని గృహంలో ప్రసాదించేటువంటి రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష. అది గౌరీ శంకరం అని చెప్పేసి అంటారు. ఈ గౌరీ శంకరం అనేటువంటి రుద్రాక్షను లక్ష్మీదేవి యొక్క పాదాల వద్ద కానీ, లలితాంబిక దేవి యొక్క పాదాల వద్ద కానీ ఉంచి నిత్యం గనక లలితాదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరము లేక లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం నామం ఆరాధన గనక గృహిణి చేసినట్లయితే సౌభాగ్య సిద్ధితో ఆ గృహిణి ఆయుష్ ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. అలాగే విద్యలో రాణించడానికి, కీర్తి ప్రతిష్టలతో తొలతూగడానికి, ఆ గృహంలో ఉన్న పిల్లలందరూ కూడాను విద్యా వినయ సంపత్తితో తొలతూగడానికి త్రిముఖి రుద్రాక్ష చాలా చక్కగా సహకరిస్తుంది. త్రిముఖి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో కూడినటువంటిది కాబట్టి ఈ త్రిముఖి రుద్రాక్షను పూజామందిరంలో ఉంచుకోవచ్చు, లేక ఇంటి యజమాని తన వక్షస్థలం పైన ధారణ చేయవచ్చు. దీనివల్ల పురోభివృద్ధి, మంచి ఆలోచన శక్తి, పటుత్వ లక్షణాలు సంప్రాప్తమవుతాయి. అలాగే 4 ముఖాల రుద్రాక్ష సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ 4 ముఖాలు అనేటువంటివి సరస్వతి కరుణా కటాక్ష వీక్షణాలకు నాంది పలుకుతుంది. మాటలలో సరైనటువంటి ప్రభావం లేనటువంటి విద్యార్థులకు, ఇంటిలోని సంతతి కొద్దిగా మాటలు రాక ఇబ్బంది పడేటువంటి వారికి 4 ముఖాల రుద్రాక్షను నిత్యం గనక వేడి పాలలో ఉంచి ఆ పాలు చల్లారిన తర్వాత స్వీకరించటం ఒకటి, లేక 4 ముఖాల రుద్రాక్షను ఆ బాలుని మెడలో అలంకరించిన చక్కటి వాగ్దేవి కరుణ ఆ యొక్క బాలునిపై ప్రసరింపచేసి ఉన్నత అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత విశిష్టవంతమైనటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష. పంచముఖ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తుంది. ఇది నిత్యాభిషేకం చేసేటువంటి వాళ్ళు గృహంలో తప్పనిసరిగా ఈ పంచముఖి రుద్రాక్ష నీటితో కనుక అభిషేకం కనుక స్ఫటికలింగము, పాదరసలింగము లేక పార్థివలింగము ఏ లింగమైనా సరే మీరు అభిషేకార్చనలో ఆ స్వామిని అర్చన చేసేటప్పుడు ఈ యొక్క పంచముఖి రుద్రాక్ష నీటిని గనక అభిషేకార్చనలో వాడినట్లయితే పంచముఖ పరమేశ్వరుడు కరుణించి తన అద్భుతవంతమైన కరుణా కటాక్ష వీక్షణాలను ఆ గృహంలో
ప్రసరింపచేస్తాడు. ఇంటి ఈశాన్యం పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి దిశగా మనం చెప్తాం. ప్రతి ఒక్కరూ కూడాను నిత్యం ఈ పంచముఖి రుద్రాక్షతో కూడినటువంటి నీటిని రాగి చెంబులో ఉంచి ఈశాన్య మూల గనక ఉంచినట్లయితే సర్వవిధ సంపత్తితో కూడినటువంటి ఐశ్వర్య అనుగ్రహ ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు ఆ ఇంటిని సదా రక్షణగా రక్షిస్తాడు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. రుద్రాక్షలు సరైనవిగా ఉండాలి, భద్రాక్షలుగా ఉండరాదు. వాటిని పరీక్ష చేసి సేకరించటం సర్వవిధ శ్రేయోదాయకం. 6 ముఖాల రుద్రాక్ష సర్వవిధ సంపన్నత శక్తివంతమైనటువంటి కుమారస్వామికి సంబంధించినటువంటి రుద్రాక్షగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. 6 ముఖాల రుద్రాక్షను గనక ధారణ చేసినట్లయితే వివాహం కానటువంటి వారికి వివాహం సత్వరమే సిద్ధించడానికి, ఇంటిలోని కలతలన్నీ కూడాను దూరమై సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఈ షణ్ముఖి రుద్రాక్ష సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. వాస్తు శాస్త్రరీత్యా కూడాను ఆగ్నేయ దక్షిణ దోషాలు గనక ఉన్నట్లయితే ఆ రుద్రాక్షను మీరు పూజ చేసేటువంటి మందిరాల్లో ఉంచి పూజించిన ఆ దోషభూయిష్టమైనటువంటి వాస్తు దోషాలు పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. పీడకలలు, భయం, తెలియని ఆవేదన ఇవన్నీ మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటే ఈ యొక్క 6 ముఖాల రుద్రాక్షను మీ పూజా మందిరంలో ఉండేటువంటి మందిరానికి చక్కగా అలంకరించి దానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కృతాంజలి గనక గడించినట్లయితే తప్పనిసరిగా దుష్ప్రభావాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా నిద్రపోయేటువంటి సమయంలో పంచముఖి రుద్రాక్షలు 5 రాగి చెంబులో వేసి ఆ పవిత్రవంతమైనటువంటి రుద్రాక్ష జలాన్ని మీ పెరటిలోని తులసి మొక్కలో గనక పోసి నమస్కృతాంజలు గనక గడించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను ధనయోగ ప్రాప్తి, ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్య ప్రాప్తిని పరమేశ్వరుడు సదా కలిగించి తీరుతాడు అని చెప్పేసి శాస్త్రం. 7 ముఖాలు, 8 ముఖాలు, 9 ముఖాలు ఇలా వివిధ రకాలైనటువంటి రుద్రాక్షలు మానవ జీవితానికి సర్వ సంపదల్ని కూడాను ప్రసాదిస్తూ ఉన్నాయి. 9 ముఖాల రుద్రాక్ష నవశక్తి స్వరూపంగా చెప్పడం జరిగింది. సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం. నవరాత్రుల పర్వదినాలలో ఈ రుద్రాక్షను పూజించినట్లయితే నవరాత్రి యొక్క విశిష్టవంతమైనటువంటి ప్రభావం, ఆ జగజ్జనని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాల ప్రభావం మీ ఇంటిలో విరాజిల్లుతుంది సుమా. వివిధ రకాలైనటువంటి అభివృద్ధిపదమైనటువంటి ప్రభావాల్ని మీకు కలిగించడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన రుద్రాక్షలు సర్వే సర్వత్రా వాస్తుశాస్త్రరీత్యా కూడాను శుభకరమైన ప్రభావాన్ని ప్రసాదిస్తున్నాయి. గృహ బలానికి రుద్రాక్షలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
దక్షిణ దేశంలో ఒకానొక గ్రామంలో విపరీతమైన కరువు వచ్చింది రాజ్యమంతా. ఒక గ్రామంలో ఒక అర్చకుడు శివాలయంలో పూజ చేస్తుండేవాడు. ఆయన ఏం పెద్ద పాపం విద్వాంసుడేం కాదు, శివుణ్ణి నమ్ముకున్నాడు, అర్చన చేస్తుండేవాడు. శివుడు అన్నాడు, ఆయన అన్నాడు, నేను కూడా వెళ్ళిపోతున్నాను శివ, కరువు వచ్చేసింది, ఉండలేను, నన్ను మన్నించయ్యా, నీకు రేపటి నుంచి అన్నం ఎవరు పెడతారో ఏమో, ఆఖరి నైవేద్యం పెడుతున్నాను, మళ్ళీ ఊరు బాగుంటే వస్తానులే అన్నాడు. నువ్వు వెళ్ళిపోకురా అబ్బాయి, ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, నేను ఒక పద్యం రాసిస్తాను, పట్టుకెళ్ళి రాజుగారి దగ్గర చదువు, రాజుగారు నీకు బహుమానాలు ఇస్తారు, నువ్వు వచ్చి ఇక్కడే ఉండు, నాకు ఇంత అన్నం పెడుతూ ఉండన్నాడు. ఆయనకి లేక కాదు, ఆయన భక్తికి. ఆయన వెళ్ళే పద్యం ఆయనకి అదేమిటో తెలియదు పాపం, శివుడు రాశాడు కదా అని చదివాడు. ఏదో సింధుర రాజగమన థమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని ఉందని. అంటే ఏనుగు నడిచినట్టుగా నడుస్తుందట అమ్మవారు, అంత అందంగా ఉంటుంది ఆవిడ నడిస్తే. కుంజరగమని మొన్న చెప్పాను కదా, అలా ఉంటుంది ఆవిడ నడకలో అందం, అలా ఉంటుందట. అది ఇక్కడ అనుభవిస్తారు. ఇక్కడ అనుభవిస్తున్నప్పుడు యోగ రహస్యం ఏంటంటే, ఊపిరిలు నియంత్రింపబడి కుడివైపు నుంచి వెళ్ళవలసింది ఎడం వైపుకి ఎడుతుంది, ఎడం వైపు నుంచి వదలవలసింది కుడివైపు నుంచి వెళ్ళిపోతుంది, మారిపోతుంది. ఇది ఈ రహస్యాలన్నీ శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అసౌనాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి ఆ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఆ ధ్యానమునందు యోగంలో అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనాన్ని చేస్తూ ఉంటాడు యోగి. అలా ఎవరు చేస్తున్నాడో వాడి యొక్క అజ్ఞానపు చీకట్లు కొన్ని కోట్ల కోట్ల జన్మలవి విచ్చిపోతాయి, తల్లి అనుగ్రహిస్తుంది. అందుకని శివుడు రాసిచ్చాడు, ఏనుగులా నడవగలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశములు సహజమైన సుగంధముతో ఉన్నాయి అని రాశాడు. అది పట్టుకెళ్ళి చదివాడు ఆయన. నక్కీరుడని మహాహంకారి, నా అంత చదువు వచ్చినవాడు ఎవడు లేడు అనుకునేవాడు ఆయన. ఆయన లేచి అన్నాడు, తప్పు ఈ పద్యం, అలా ఏ ఆడవారి యొక్క కేశమునకు కూడా సహజ సుగంధం ఉండదు, నేను అంగీకరించానన్నాడు. ఈయన పాపం ఏడుస్తూ, నాకు ఇది తెలియదండి, ఇది తప్పని నాకు తెలీదు, శివుడిస్తే వచ్చాను అని చెప్పి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు. ఏమయ్యా, నిన్నాళ్ళు సేవించాను, అన్నం పెట్టకపోతే పేడా పోయారా, అవమానం ఇచ్చావా, ఎందుకయా పద్యం అని. అలా అన్నాడా, నేనే వస్తానని శివుడు బ్రాహ్మణ వేషంలో రాజుగారి సభకు వచ్చి, ఎవడురా ఏ తప్పు చెప్పాడు ఇందులో, అలంకారమో పదబంధమో అర్థమో ఏది తప్పు చూపించన్నాడు. నక్కీరుడు లేచన్నాడు, ఆడవాళ్ల జుత్తుకి సుగంధం ఏమిటి, గగన కుసుమప్రాయం. గగన కుసుమం అంటే ఆకాశంలో పువ్వు ఉందంటే ఎలా ఉంటుందో, తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం అన్నట్టుగా ఆకాశంలో పువ్వు అన్నట్టు ఉంటుంది, అలా ఉండదు. పార్వతీదేవికి ఉందంటావా, మేము చూడలేదు, మాకు తెలియదు అన్నాడు. అవి వచ్చిన బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు అన్నాడు, రే నేను చెప్తున్నాను, ఉంది పార్వతీదేవి యొక్క కేశములకు సహజ సుగంధం, నాకన్నా చెప్పేవాడు ఎవడు, పోనీ నీకెలా తెలుసు బ్రాహ్మణుడు అంటావా, నేనెవరో చూడని చెప్పి లలాటమునందు నేత్రం చూపించాడు. మూడో కన్ను చూస్తే గుర్తుపడతాడు శివుడని పద్యం ఒప్పుకుంటాడు. పాప ఆ బ్రాహ్మడికి ఏదో డబ్బు ఇప్పిద్దాన్ని రాజు, ఆయన ఇప్పించలేడా, అహంకారం కూడా తీసేద్దాన్ని నక్కీరుడిదని. ఆయన అన్నాడు, తల చుట్టూ 6 కన్నులు కలిగిన నీ పద్యంబు తప్పే అన్నాడు. ఒక కన్ను కాదు, నీ తల చుట్టూ పద్యాలు కన్నులు చూపించినా ఈ పద్యం తప్పే అన్నాడు. శివుడికి ఆగ్రహం వచ్చింది. ఇంత చదువు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఒక్కొక్కటి పరిస్థితి. నువ్వు కుష్ఠరోగంతో బాధపడన్నాడు. హడిలిపోయి కాళ్ళ మీద పడ్డాడు. అహంకారంతో మాట్లాడని, శివ మీకన్నా నాకు తెలుస్తుందా, నన్ను మన్నించండి అన్నాడు. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి కైలాస దర్శనం చెయ్యి, కైలాస దర్శనం చేస్తే నీ కుష్ఠరోగం పోతుంది. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది, తెల్లని మచ్చలు పడిపోయి చీము నెత్తురు ప్రారంభమైపోయి ఆయన డేక్కుంటూ బయలుదేరాడు ఉత్తర భారతానికి. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా నేను కాళహస్తి మహాత్మ్యంలోంచి చెప్తున్నాను. తీరా వెడుతుంటే ఓ పెద్ద చెట్టు కింద పడ్డాడు, ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు, నానా బాధలు పడ్డాడు, సుబ్రహ్మణ్యుడిని స్తోత్రం చేశాడు. సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. సుబ్రహ్మణ్యుడు వచ్చి, ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. మీ నాన్నగారు శాపం ఇచ్చారయా, విద్య చేత అహంకారం పొంది ఆయనే చెప్పినటువంటి పద్యం కాదన్నాను, మీ అమ్మగారి జుత్తుకి సహజ సుగంధం ఉంటుందంటే ఒప్పుకోలేదు నేను, ఆయనేమో కైలాస దర్శనం చేయమన్నాడు, అందుకని కైలాస శిఖర దర్శనం కోసమని బయలుదేరాను, ఇక నడవలేను, వేళ్ళు అవి ఊడిపోయి నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నాడు. సుబ్రహ్మణ్యుడు అన్నాడు, నీకు బుర్ర ఉందా, విద్వాంసుడిని అంటావు, మా నాన్నగారు అంత కఠిన హృదయుడా, ఆయన నిన్ను కైలాస దర్శనం చేయమంటాడా కుష్ఠరోగం ఇచ్చి, ఎలా నడుస్తావు, ఎలా పెడతావు. ఆయన చెప్పింది ఏమిటంటే, రాజుగారి అంతఃపురంలోంచి బయటికి వెళ్ళి కాళహస్తి దేవాలయ శిఖరం చూడవయా, అది దక్షిణ కైలాసం కాబట్టి అని చెప్పాడు. నువ్వు ఇక్కడికి పరిగెత్తుకొచ్చావు, ఎవడు రమ్మన్నాడు, పోయి శ్రీకాళహస్తిలోనే ఆలయ శిఖరం చూడన్నాడు. ఇప్పుడు శ్రీకాళహస్తి మాత్రం ఎలా పెడతావు, నువ్వే తీసుకెళ్ళన్నాడు. అంటే సుబ్రహ్మణ్యుడు శ్రీకాళహస్తిలో వదిలేశాడు. ఆయన ఒక్కసారి శ్రీకాళహస్తి శిఖరం వంక చూసి నమస్కారం చేశాడు, పోయింది కుష్ఠరోగం. అందుకని దక్షిణ కైలాసం అంటారు శ్రీకాళహస్తి.
కాబట్టి సింధురరాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు, ఆవిడ యొక్క జుట్టుకి సహజమైనటువంటి సుగంధం ఉంటుంది. అథవా మూకశంకరుల యొక్క కోరిక ఏమిటి అంటే, మూకశంకరులది కాదు, కామాక్షి పరదేవత యొక్క కోరిక ఏమిటి, ఆయన నుండి పలుకుతూ ఏదో ఒక చిక్కుముడిలా నేను ప్రతిపాదన చేస్తే, జల్లదన్నికటే తామ్రాంభోజం అంటే వీళ్ళ నల్ల మబ్బులా ఉన్న నా కొప్పు గురించి ఆలోచిస్తారు. ఆలోచించేటప్పుడు ఏదో రాత్రి కూర్చుని అత్తగారు కోడలు నల్ల మబ్బు అంటే నల్లటి కురిలే అంటే, అత్తయ్య గారండి ఆవిడ జుత్తు తెల్లబడదా, మీ జుత్తు తెల్లబడిపోతుంది కదా, మరి ఆవిడ జుత్తు తెల్లబడదా అని కోడలు అడగదా? అడిగితే అత్తగారు చెప్పద్దా ఎందుకు నల్లబడదో? ఎందుకు నల్లబడదో చెప్పి, ఆవిడ కేశములకు ఉండేటటువంటి సహజ సుగంధం చెప్పి, ఆవిడ కబరీబంధమునందు అలంకృతమయ్యేటటువంటి పుష్పములను చెప్పి, ఒకసారి మానసికంగా దర్శనం చేసినంత మాత్రం చేత క్లేశభారం పోవడం కాదు, ఐదో తనం నిలబడదు. ఎందుకని? అది పూలమాల చేత అలంకృతమైనటువంటి ఐదో తనానికి సూచన అయినటువంటి కొప్పు కనుక, కొప్పు దర్శనం చేత అన్ని ప్రయోజనములు కలుగుతాయి. ఒక దీపమునకు కాంతి ఎలా ఉంటుందో, ఒక్కొక్క వస్తువునకు ఉండేటటువంటి లక్షణం అంత గొప్పగా ఉంటుంది. కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి అజ్ఞానము కూడా అమ్మవారి కబరీబంధ దర్శనము చేత విచ్చిపోతుంది. నేను కాదు, శంకర భగవత్పాదులు చెప్పారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే. శివే అంటే మంగళప్రదురాలా అని పిలిచారు. అందులో ఇంకొక పేరు పెట్టి పిలవాల అమ్మవారు. అంత గొప్ప కబరీబంధం. అందుకని అది ప్రతిపాదన చెయ్యడం కోసమని జల్లదన్నికటే. ఇప్పుడు అక్కడ ఏముంటుంది అంటే, తామ్రాంభోజం ఎర్రటి తామరపు ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అంటే, ఇక్కడ వరకు చెప్తున్నారు మూకశంకర్లు, లేదు కామాక్షి ఇక్కడ వరకు మాట్లాడుతోంది అమ్మవారి మూర్తిలో. ఎర్రటి ముఖమండలం ఉంది, ఇక్కడేమో నల్ల మబ్బు కొప్పు, ఈ నల్ల మబ్బు దగ్గర ఎర్రటి తామర పువ్వు ఉంది. ఎర్రటి తామర పువ్వు అమ్మవారి యొక్క ముఖం. అయితే ఇక్కడ మళ్ళీ ఓ ప్రశ్న, అమ్మవారు ఎర్రగానే ఉంటుందా, తెల్లగా కూడా ఉంటుందా, నల్లగా కూడా ఉంటుందా, ఆకుపచ్చగా కూడా ఉంటుందా, ఎప్పుడూ ఎర్రగానే ఉంటుందా? మళ్ళీ రాత్రి మాట్లాడుకోవాలా వద్దా? అప్పుడు కదా ధ్యానం. అది ఏమీ అక్కర్లేకుండా ఇదంటే ఇది అని చెప్పేస్తే ధ్యానం ఎందుకయింది? కొనసాగిస్తేనే చర్చ, కొత్త విషయాలు వచ్చేది. నెగడులో కర్ర పెట్టి పొడిస్తేనే నిప్పురవ్వల పైకి లేచేది. సాధనకి మనసును అక్కడ పెట్టడానికి శంకర భగవత్పాదులు ఇచ్చిన శ్లోకం. అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, కామాక్షి నలుపుగా కూడా కనపడుతుంది, కామాక్షి ఎర్రగా కూడా కనపడుతుంది, కామాక్షి తెల్లగా కూడా కనపడుతుంది. అలా ఎందుకు కనపడుతుంది అంటే, అసలు ఆవిడికి ఏ రంగు లేదు కనుక. తామ్రాంభోజం అంటే ఎర్ర తామరలా ఉంది అంటే ఎప్పుడూ ఎర్రగా ఉంటుందా? ఎప్పుడూ ఎర్రగా ఉంటే నారాయణి నల్లగా ఉంటుందని ఎలా చెప్పారు? ఆమె నల్లగా పుట్టింది కాబట్టి కాళీ అని పేరు పెట్టిన నారదుడు ఎలా చెప్పాడు పార్వతీదేవి గురించి? కాళీ అని శంకరుడు ఎందుకు పిలిచాడు? మరి గౌరీ అని పసుపు తెలుపు ఎరుపు వర్ణములలో గౌరీగా ఎలా వచ్చింది? అక్కడేమో పసుపు తెలుపు ఎరుపులా, లలితగానేమో ఎరుప, నారాయణిగా నలుప, దుర్గగా ఆకుపచ్చ. మరి ఇన్ని రంగులు ఉన్నాయంటే ఆవిడకి ఏ రంగు లేదు కదా. అసలు ఏ రంగు లేని దానికి ఏ రంగు లేదని చెప్పకుండా తామ్రాంభోజం ఎర్రగా ఉందని చెప్పడం ఎందుకు? మరి ఎరుపునే ఎందుకు చెప్తున్నారు మూకశంకర్లు? అక్కడ మూకశంకర్లు కదా, కామాక్షి నన్ను ఎర్రగా చూడండి అని ఎందుకంటోంది అంటే, నల్లగా అంటే బాగుండదనే. ఆవిడికి అసలు రంగే లేనప్పుడు అసలు ఆవిడ రంగుల పట్ల ద్వేషభావం ఎందుకు పొంది ఉంటుంది? అసలు ఆవిడికి అలాంటివి ఏమి ఉండవు, మనకుంటాయేమో కానీ. దాంట్లో ఆలోచించవలసినది, ధ్యానించవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏమిటది అంటే, ఆమె ఎర్రగా ఉన్నది అన్న మాటకి, అంటే నేను చాలా తేలికగా ప్రతిపాదన చేసేస్తున్నాను, శ్లోకాన్ని పూర్తి చేయాలి కాబట్టి. ఎరుపు అన్న మాట నేను ఎప్పుడైనా వాడితే అందులో కొన్ని అంతరార్థాలు ఉంటాయి. మార్పు చెందుచున్నది, మార్పు చిందించున్నది, రెండు. అపారమైనటువంటి కారుణ్యము, లావణ్యము, సౌందర్యమునకు నిధి అని గుర్తు. ఆకాశం ఎర్రబడింది పొద్దున్న అంటే చీకటి పోయి వెలుతురు వస్తోంది, మార్పు చెందుతోంది. మధ్యాహ్నం ఎర్రబడింది, సూర్యుడు పతాక స్థాయిలో ఆకాశంలో మధ్యలో ఉన్నాడు. సాయంకాలం ఎర్రబడింది, వెలుతురు పోయి చీకటి వస్తోంది. ఎరుపు
ఆ రక్తవర్ణ, రక్తము చైతన్యమునకు గుర్తు, ఎరుపు, ఆ ఎరుపు ఎక్కడున్నదో అది మార్పునకు సంకేతం. ఆమె ఎర్రగా ఉన్నది ఆమె కొరకు కాదు, మన కొరకు. అంటే ఆమె అలా కనపడుతూ మనకేదో చెప్పాలనుకుంటోంది. ఏమిటి చెప్పాలనుకుంటోంది అంటే సమిష్టి వ్యష్టి. నేను నీ కొరకు ఒక మహాప్రయోజనాన్ని సాధించాను, అది ఒక్కసారి స్మరించండి, దాని వలన మీలో ఒక పెద్ద మార్పు వస్తుందంటోంది. అందుకు తామ్రాం భోజం. ఏమిటి ఆవిడ చేసిన మహోపకారం? ఒకప్పుడు మన్మథుడు తన పరిధిని అతిక్రమించాడు. ఏమిటి అతిక్రమించడం అంటే తండ్రి శంకరుడు, మన్మథుడు కొడుకు. అందుకే మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వీరభద్ర విజయం పరిశీలిస్తే మనసిజుడు అని మన్మధుణ్ణి శ్రీమన్నారాయణుని యొక్క కుమారుడిగా చెప్తారు. విష్ణువు యొక్క కుమారుడు. విష్ణువు యొక్క కుమారుడిని శివుడు కాల్చేశాడు. అసలు శివుడి మీద బాణం వేయడానికి వెళ్ళేటప్పుడు మన్మధుడు చెప్పిన మొదటి మాట ఏమిటో తెలుసా? ఒకవేళ నేను గెలిచి తిరిగి వస్తే మా తండ్రి ఏ చూపు చూచునో అన్న చువగతు అన్నాడు. శివుడి మీద బాణం వేసేంత మొనగాడివిరా అని మా నాన్నగారు నన్ను ఎలా చూస్తారో అని నేను భయపడుతున్నానన్నాడు. శివకేశవులు రెండు కాదు, ఒకటే. అందుకే నలుపు తెలుపుల చేత సంకేతిస్తారు. ఈయన నలుపు ఆయన తెలుపు అని ఎందుకంటారో తెలుసా? అవి రెండు రంగులు కావు గనక. నలుపు రంగు కాదు, అన్నిటినీ పుచ్చుకుంటుంది. తెలుపు రంగు కాదు, అన్నీ వదిలిపెడుతుంది. మధ్యలో ఉన్నవి రంగులు. రంగులు జగత్తు, అన్నిటినీ లోపలికి తీసుకునేవా రెండు. అవి రెండు శాశ్వతము అని చెప్పడానికి వీళ్ళిద్దరూ నలుపు తెలుపులలో ఉంటారు. కాబట్టి ఏమిటి ఎరుపు అంటే ఒకానొకప్పుడు మన్మధుడు తన పరిధిని అతిక్రమించి తండ్రి పట్ల చెయ్యరాని దోషం చేశాడు. తండ్రికి తల్లి మీద కామోపవేశం కలగాలని కొడుకు ప్రయత్నం చేయడం లోకంలో ఉంటుందా? అంటే మీకు అర్థం అవ్వాలని నేను ఆ మాట అనేశాను అంతే సభాముఖంగా. తాను వెయ్యొచ్చా పుష్పబాణం శివుడి మీద? పుష్పబాణం వేశాడు. ఎంత దోషం! ఆయనకేం క్రోధం ఉన్నవాడు కాదు ఆయన, సదాశివుడు. నువ్వు పరిధిని అతిక్రమించావు, నీకు అధికారం ఇస్తే. అందుకు మూడో కన్ను తెరిచాడు. భగభగమను పెనుమంటలు భుగభుగమని ఆ లోకమంతా అల్లుకొనంగన్. ఆ కంట్లోంచి వచ్చినటువంటి మంటలు లోకమంతా అల్లుకుంటే మన్మధుడు బూది కుప్పై కింద పడిపోయాడు. ఇప్పుడు బూది కుప్పై కింద పడిపోతే ఏమిటి నష్టం? మన్మధుడు లేడు కాబట్టి మన్మథ బాణములు పడవు. మన్మథ బాణములు పడకపోతే స్త్రీ పురుషులకు ఒండురుల యందు అన్యోన్యత, అనురాగము, ఆకర్షణ ఉండవు. ఆ ఆకర్షణ లేకపోతే జీవులకు శరీరములు కలగవు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలుసుకోరు కాబట్టి. కలుసుకోకపోతే ప్రత్యుత్పత్తి ఉండదు. ప్రత్యుత్పత్తి ఉండకపోతే శరీరములు పుట్టవు. శరీరములు పుట్టకపోతే ఏమిటండి నష్టం? హాయిగా పడు ఉంటాం కదా, రాబట్టి కదా ఈ ఏడుపంతా. మీరు ఎందుకు అలా తలకాయ కొట్టుకుంటారు? హాయిగా అలా ఉంటుంది కదా, మన్మధుడు కాలిపోతే గొడవ వదిలిపోయింది కదా అంటారేమో. ఈ శరీరం లేకపోతే కొత్త పుణ్యం ఎలా చేస్తారు? పాత పాపం ఎలా తీసుకుంటారు? ఇది పెద్ద పడవ, ఇది పెద్ద సాధనం. ఇందులోకి నేను వచ్చాను కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు దీంతో మాట్లాడుతున్నాను కాబట్టి ఇంతకుముందు దీంతో ఏవి మాట్లాడకూడదో మాట్లాడి పాపం మూట కట్టుకున్నాను. ఇప్పుడు దీంతో ఏది మాట్లాడాలో అది వచ్చో రాదో మాట్లాడుకుని దాని గురించి మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నాను. ఇంతకుముందు ఈ చేత్తో ఇలా ఏం చూపించి ఎవరి పట్ల పాపం మూట కట్టుకున్నానో ఇప్పుడు ఈ చేత్తో 4 పువ్వులేసి పుణ్యం మూట కట్టుకుంటున్నాను. ఈ చేత్తో బెంగ పెట్టుకోకోయ్ అని అభయం చూపించి మూట కట్టుకుంటున్నాను. వాచిక, నోటితో చేసిన పాపం. కాయిక, శరీరంతో చేసిన పాపం. మానసిక, మనసుతో చేసిన పాపం మళ్ళీ శరీరంతోనే పోగొట్టుకుంటున్నాను. ఇది లేదనుకోండి, పాపములు ఎలా పోగొట్టుకోను, పుణ్యములు ఎలా చేయను? సాధన మీది నాకు సాధనాలు లేవు. సాధనాలు లేకపోతే కర్మలు అలా ఉండిపోతాయి. కర్మలు పోవాలి అంటే చక్రం తిరగాలి, ధర్మచక్రం. ధర్మచక్రం తిరగాలి అంటే శరీరములు కావాలి జీవులకు. అయ్యయ్యో వీళ్ళందరూ ఇలా ఉండిపోయారే, వీళ్ళందరికీ శరీరాలు ఎలా? అందుకని అమ్మవారు ఏం చేసిందంటే అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. నేను కాల్చేవాణ్ణి నువ్వు బతికించేదానివా అనడు ఆయన. మళ్ళీ శరీరం ఇచ్చేస్తే మన్మధుడికి ఆయన అనక్కర్లేదు. మన్మధుడు మళ్ళీ తిరుగుతున్నాడు అనుకోండి, ఆవిడ వంక చూసి అన్నాడు అనుకోండి, చాలదా? అంటే నేను కాల్చేవాడిని నువ్వు బతికించేదానివినా అనడా? అసలు పార్వతీ పరమేశ్వరుల దాంపత్యమే అంత. అదో విచిత్రం. అసలు ఆ కోణంలో ఆలోచిస్తే అదో విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. అదో విచిత్రమైన దాంపత్యం వాళ్ళది. గొప్ప దాంపత్యం. అసలు అది అర్థం చేసుకుంటే చాలు వాళ్ళ తత్వం అర్థం అవుతుంది. కాబట్టి
ఆవిడేం చేసిందంటే ఇప్పుడు నేను బ్రతికించేసి శరీరం ఇచ్చేస్తే ఆయన అంటే మహాపతివ్రత, ఆయనతో అలా అనిపించుకోదు. బ్రతికించకపోతే పిల్లలు ఏమైపోతారు, శరీరాలు ఎలా? ఇది కారుణ్యం, ఇది పాతివ్రత్యం, ఇది ఎరుపు. మన పట్ల కారుణ్యం, ఆయన పట్ల లావణ్యం, అంతటా సౌందర్యం, మాతృత్వం, ఆ ఎరుపు. అది నేను సమాజానికి, అందరికీ, జీవులకు చేసిన ఉపకారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.